ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలామందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు. అవన్నీ ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పెళ్లిలో బాసికం కడతారు కదండి, అసలు ఆ బాసికం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? బాసికం కడతారు, కొంతమంది బాష్యంగాలు అంటారు, కొంతమంది బాషికం అంటారు. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో బాషికం కట్టకుండా కూడా పూజ చేస్తుంటారు. అసలు బాషికం అనేది ఎందుకు కడతారు, దాని యొక్క అర్థము పరమార్థం ఏంటంటే, చాలామంది కూడా నుదుటను బొట్టు పెట్టేటప్పుడు సహజంగా ఇక్కడ పెడుతుంటారు. అంటే ఏదైతే కళ్ళకు మధ్యలో మనం ఏదైతే రెండు కనుబొమ్మల మధ్యలో పెడుతుంటారు, వాస్తవంగా బ్రహ్మరత్నం ఉన్నట్టుగానే ఇక్కడ నరాల యాక్టివ్నెస్ కావడానికి ఇక్కడ బొట్టు పెట్టాలి. అంటే అక్కడ ఏదైతే బొట్టు పెడతామో అక్కడ నరాలు అనేది యాక్టివ్నెస్ కావటానికి ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఉండటానికి అక్కడ బొట్టు పెట్టుకోమంటారు, అంటే నుదుటను బొట్టు పెట్టుకోమంటారు. అయితే కాలంలో కలోపకాలంలో అది మారిపోయి రకరకాలుగా పెట్టుకుంటున్నారు అనుకుందాం. అయితే ఇక్కడ బాషికం కట్టేటప్పుడు, ఇక్కడ పెళ్లి తంతులో బాషికం కట్టేటప్పుడు చెల్లెలు, ఒక అబ్బాయికి చెల్లెలు కానీ మేనత్త కానీ కడతారు, అమ్మాయికి కూడా అంతే. అలానే మేనత్త కడుతూ ఉంటారు, లేకపోతే అక్కగారు కడుతూ ఉంటారు. అయితే కట్టేటప్పుడు ఏమిటి అని అంటే, ఈ బాషికం కట్టేటప్పుడు ఒక అంతరార్థం పరమార్థం ఉంది. ఇప్పుడు బాషికాలు రకరకాలు తయారైనవి. గతం రోజుల్లో, పాత రోజుల్లో 70 ఆ ప్రాంతాల్లో ఒక మామిడి కొమ్మకి దారం కట్టి కట్టేవాళ్ళు, లేదా తమలపాకు కట్టేవాళ్ళు. అలా కట్టడం మారిపోయింది. ఇప్పుడు రకరకాలుగా గోల్డ్ వస్తున్నాయి, రకరకాలుగా అట్టలతోటి ఏవో రకరకాలు తయారు చేస్తున్నారు. బాషికం, నుదుటిన బాషికం కట్టడానికి ఏంటంటే, మనం బొట్టు పెట్టుకున్నంత ఫలితం వస్తుందని అర్థం దానికి. అంటే ఏదైతే నుదుటను బొట్టు పెట్టుకుంటామో అలాంటి ఫలితం అనేది నరాలు యాక్టివ్నెస్ కావడానికి ఏదైతే దారం కడతాం ఇక్కడ, ఈ దారం కట్టేటప్పుడు కూడా 3 ముళ్ళు వేస్తారు ఇక్కడ. ఇంకా దాని అర్థం చాలా ఉంది. అయితే ఈ నుదుటిన పెట్టేటప్పుడు ఏదైతే 3 ముళ్ళు వేసిన తర్వాత సుఖజీవనానికి, సంతోషానికి, ఇప్పుడు బాషికాలు కూడా 2 కట్టుకుంటున్నారు. పాత రోజుల్లో ఒకటే 2 కట్టుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత, ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిది అబ్బాయిగా మారుస్తున్నారు, అబ్బాయి అమ్మాయిదిగా మారుస్తున్నారు. కానీ అది శాస్త్రంలో లేదు. నిజం చెప్పాలంటే ఏదో కొత్త ట్రెండ్ లాగా ఇది పెట్టడానికి ఏంటంటే, ఒక నుదుటున ఏదైతే ఉంటుందో బ్రహ్మరంధ్రం లాగానే ఇక్కడ నరాల యాక్టివ్నెస్ కావడానికి, నుదుట ఆకర్షణ పెరగటానికి, సుఖము సంతోషం కలగటానికి కూడా బాషికం అనేది కడతారు. అంటే యాక్టివ్నెస్, అంటే బొట్టు పెట్టలేం కదా, అక్కడ ఎప్పుడైతే మనం బొట్టు పెట్టకుండా ఇక్కడ పెడతాం, ఆజ్ఞాచక్రం కూడా చెప్తా. బొట్టు పెట్టలేం. బొట్టు పెట్టలేకపోవటం వల్ల ఏంటంటే, ఒక యోగాసనాల్లో ఈ నుదుటి మీద ఉండే రాత ఒకటి ఉంటుంది. అంటే నుదిటి రాత అంటారు మనం. అంటే ఏదైతే భగవంతుడు సృష్టిస్తారో ఆ నుదిటి రాతని బాగుండటానికి, శుభాన్ని చేకూర్చడానికి పెడతారు. అలానే యోగాసనాల్లో కూడా ఆజ్ఞాచక్రం అనేది యాక్టివ్నెస్ కావటానికి, అంటే టోటల్గా యోగంలో ఏం చెప్పినా కూడా నరాల యొక్క యాక్టివ్నెస్ కావటానికి మాత్రమే మనకి బాషికం పెడతారు. బాషికం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ఆజ్ఞాచక్రం ఒకటి యాక్టివ్నెస్ కావడానికి రకరకాల, ఇక్కడ ఏంటంటే వెన్నుపూస ఉంటుంది. ఆ వెన్నుపూస ఎలా ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో ఉంటుంది, సర్పాకారంలో ఉంటుంది. అంటే ఆ వెన్నుపూస అనేది కొంచెం యాక్టివ్నెస్ కావటానికే కాకుండా ఇంకొకటి విషయం కూడా ఉంది. ఆ పెళ్లి తంత్రుల్లో కొంతమంది ఓపికగా కూర్చోలేని వ్యక్తులు కూడా ఉంటారు. అంటే కొంతమంది ఎప్పుడైపోయిందే గురువుగారు అని చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు. అది కట్టడం వల్ల, గట్టిగా కట్టడం వల్ల ఎక్కువసేపు ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఆ తంతు జరగడానికి గురువుగారు ఎప్పుడైపోయింది అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అది ఆగ్నేయ చక్రం కానీ, విశుద్ధి చక్రాలు కానీ యాక్టివ్నెస్ కావటానికి కూడా బాషికం కడతారు. కొంత ఆకర్షణ కూడా, ఒక రకంగా చెప్పాలంటే ఇంకో రకంగా చెప్పంటే ఆకర్షణ బాగా పెరగటానికి కూడా చేసుకుంటారమ్మా.